శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సిరిమాను తిలకించడానికి డీసీసీబీలో అవకాశం ఇవ్వాలని లేఖ రాయడంపై డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున పరిపక్వత లేకుండా మాట్లాడారని జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం జిల్లా పరిషత్తులో ఆయన మాట్లాడారు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు వచ్చే ప్రజాప్రతినిధులకు తగిన ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని వారు తెలియజేశారు. తన బాధ్యతగా వారి ప్రభుత్వం నిన్నడ చెప్పాను ముందే, ఈ ప్రభుత్వంలో మన ఆచార వ్యవహారాలన్నీ పెద్దలను గౌరవించుకోవడం అనేది పండగ తాలూకా సాంప్రదాయాలు. మొట్టమొదటి నేను నాకు అండర్లైన్ చేశాను. ఇవన్నీ పక్కన పెడదాం, అధికారాలు హోదాలు ఇవన్నీ పక్కన పెడదాం. ఇది ఒక సాంప్రదాయాలు. మనం వచ్చి పండగలోనే వచ్చి సెంచరీ అని చెప్పి ఒక లిస్ట్ ఒకటి వేసుకున్నాం. మనం ఎవరైతే పురాతనంగా ఉన్నారని చెప్పి ఒక మెంబర్షిప్ వేసుకున్నాం. మెంబర్షిప్ వేసి అమ్మవారి పండుగని ఎవరెవరైతే గతంగా ఉండాలని చెప్పి వాళ్ళతో మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటున్నాం? ప్రభుత్వం ఎందుకు వాళ్ళు పిలిపించుకొని మీటింగ్ పెట్టి వాళ్ళందరి తాలూకా సూచన సలహాలతోనే మనం చేస్తున్నాం. అధికారులు అనేవాళ్ళు మారుతూ ఉంటారు, కానీ పండగ దాన్ని చేసేవాళ్ళు దానికి ఒక మెంబర్షిప్ పెట్టాం, ఒక కమిటీ పెట్టుకున్నాం. కమిటీలో ఒక లైఫ్ మెంబర్స్ పెట్టాము. వీళ్ళందరూ కూడా శాశ్వత సభ్యులు అని చెప్పి శాశ్వత సభ్యులతో మనం ఎందుకు సమాచారం పెడతాం? శాశ్వత సభ్యులు అనేవాళ్ళు వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఇక ప్రభుత్వ విధి విధానాలు ఇవి, ఈ పండుగ తాలూకు సాంప్రదాయాలు ఇవి, ఈ పండుగ తాలూకు పద్ధతులు ఇవి, ఈ పద్ధతులు ఈ పండుగను జరిపించని చెప్తారు. ఆయన కాదు కదా చెప్పాల్సింది అధికారులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే చెప్పాను, దేనికైనా దీనికి ఒక ప్రొసీజర్స్ ఉంటాయి, చెప్పాల్సింది అధికారులు. సార్ ప్రెసెంట్ డీసీసీబీ స్థలాన్ని సొంత జాగ్రత్తలు అంటే తప్పు అన్నాయి కదా. ఎవరు ఎందుకు వస్తున్నారు బండి? నేను చెప్పాను, పండగ సాంప్రదాయాలు విధి విధానాలు గౌరవించుకోవడం ఇదేది ఒక విధానం మాట్లాడుతున్నాం. తర్వాత దానికి తగ్గ వారికి ఉన్న వాదాలను బట్టి వారికి ఉన్న విఐపీలు బట్టి, ఎందుకు విఐపీలు వస్తారు, ఆ రోజు అమ్మవారి పండుగ వస్తారు, అందరు తీసుకెళ్ళి దర్శనం చేయిస్తాము. సినిమాలు మొదలైన వరకు అందరు తీసుకొచ్చి విఐపీలు అందరూ తీసుకొచ్చి ప్రత్యేకించి వాళ్ళకి లైన్ పెట్టి